వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ప్రభుత్వం ఈ బొద్దింక ఉద్యమాన్ని ఇంకొన్ని రోజులు ఢిల్లీలో కొనసాగనివ్వాలి అంటున్నారు కొందరు. ఎందుకంటే ఈ ఉద్యమంలో మన ఉత్తరప్రదేశ్ సమాజ్వాద్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వాళ్ళకు ఒక ప్రత్యేక అలవాటు ఉంది. వాళ్ళంతా అరాచకంగా వ్యవహరించే కార్యకర్తలు. మరో పార్టీలో దొరకడం చాలా కష్టం. కార్యకర్తల రూపంలో దాదాపు గూండాలే ఉంటారనే వినికిడి. ఇంకొన్ని రోజులు గడిస్తే అసలు తాండవం మొదలవుతుంది. జంతర్ మంతర్ వద్ద ఇప్పుడు ఎగిరి గంతులేస్తున్న ఈ ఢిల్లీ తరహా జంజీ అర్ధనగ్న గుంపులే చివరికి ఆశ్రయం కోసం వెతుక్కుంటూ తిరుగుతాయి. వాళ్ళని వీళ్ళు చుట్టుముట్టడం మొదలు పెడతారు. వీధి వ్యాపారులను దోచుకోవడం, కొట్లాటలు పెట్టడం, ఢిల్లీలో చౌకగా దొరికే మద్యం తాగి వీధుల్లో హడావిడి చేయడం. మొత్తానికి ఢిల్లీకి గులాం ఖాదిర్ రోహిల్లాలా మారిపోతారు. గులాం ఖాదిర్ రోహిల్లా ఏం చేశాడో తెలుసా? ఒకసారి గూగుల్లో చూసుకోండి. అంతేకాదు, ఈ రోజు ఉద్యమంలో ఉన్న ఆప్ నాయకులు, కాంగ్రెస్ వాళ్ళు, రావణ్ అనుచరులు వారంలోపే మోదీజీ వీళ్ళ నుంచి మమ్మల్ని కాపాడండి అని వేడుకునే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఉద్యమం ఎక్కడ ఉంటుందో, ఆ ఉత్సాహం ఎక్కడ ఉంటుందో చూడాలి. ఇదే సమాజ్వాద్ పార్టీ కార్యకర్తల అసలు స్వభావం. దాన్ని వాళ్ళు మార్చుకోలేరు. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉద్యమాన్ని ఇంకొన్ని రోజులు అలాగే కొనసాగిస్తే 2027 ఉత్తరప్రదేశ్ ఎన్నికల గురించి ఎలాంటి సందేహం మిగలదు. ప్రత్యేకంగా ఉత్తరప్రదేశ్ కి చెందిన జంజీ యువత ఈ తరహా అరాచకాన్ని ఇప్పటి వరకు ప్రత్యక్షంగా చూడలేదు. వాళ్ళ కళ్ళు అప్పుడే పూర్తిగా తెరుచుకుంటాయి. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్.